తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసులో 4 కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ని ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఉన్న బొలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ మరియు కోమిల్ జైన్లను తిరుపతి జిల్లా పెలకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ విజయకాంత్ చావ్లా గారిని, తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ ను అరెస్ట్ చేశారు. కల్తీ జరిగిన కాలంలో పివిన్ జైన్, సోమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. నలుగురిని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8:20 సమయంలో రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురిని భారీ భద్రతా నడుమ రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9:10 రెండవ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ గారి నివాసానికి తీసుకెళ్లారు. కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్ ను పరిశీలించిన న్యాయాధికారి నలుగురికి జ్యుడిషియల్ రిమాండ్ ను విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్ జైలు కు తరలించడం జరిగింది. అసలు ఈ తిరుపతి లడ్డు వివాదం ఏమిటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ ని కలిపి నెయ్యి వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. 2024 జూన్ 16న తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా నెయ్యి నాణ్యత బాగలేదని వారు చెప్పారని టీటీడీ ఈవో శ్యామలారావు గారు తెలిపారు. మరోవైపు జూన్, జూలైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డైరీ తెలిపింది. తిరుమల ప్రసాదాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి వాడతారు. అయితే గతంలో వనస్పతి మాత్రమే కలిసి కల్తీ అయిందని చెప్పిన ఈవో శ్యామలారావు గారు నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిసిందని ప్రకటించారు. 2024 సెప్టెంబర్ 18న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే ఆయన తిరుమల లడ్డు తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డుకు కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాం, కానీ అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధ వేస్తుంది. నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ని వాడారు. మేమైతే నాణ్యతను పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపై ఉంది అని అన్నారు. అయితే తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై జరుగుతున్న వివాదంపై టీటీడీ ఈవో శ్యామలారావు గారు గతంలో కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నెయ్యి నాణ్యతపై సమాచారాన్ని సేకరించామని పేర్కొన్నారు. లడ్డు నాణ్యత పడిపోయిందని, లడ్డూలో వాడిన నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని, జంతువుల కొవ్వు వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు గారు ఆదేశించారు అని ఈవో తెలిపారు. 2024 జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా నెయ్యి నాణ్యత బాగలేదని వాళ్ళు చెప్పారని ఈవో తెలిపారు. లడ్డు నాణ్యత బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడితేనే లడ్డు నాణ్యత బాగుంటుందని, లేకపోతే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని నిపుణులు అన్నారని ఈవో తెలిపారు. అడల్ట్రేషన్ ల్యాబ్ ఏర్పాటుకు 75 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. కానీ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు. సొంత ల్యాబ్ లేకపోవడం, బయట కూడా నాణ్యత పరీక్షలు నిర్వహించలేకపోవడంపై ఈ విషయాలను అలుసుగా తీసుకున్న సరఫరాదారులు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేశారు అని ఈవో ఆరోపించారు. కేజీ నెయ్యి 320 రూపాయల నుంచి 411 రూపాయలకు సరఫరా చేశారు. ఇంత తక్కువ రేటులో నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. నెయ్యిని తక్కువ రేటుకు కొనడం వల్ల నాణ్యత పడిపోయింది. నేను ఈవో అయిన తర్వాత నెయ్యి నాణ్యతపై ప్రశ్నించి సరఫరాదారులను బ్లాక్ లిస్ట్ చేస్తానని హెచ్చరించడంతో ఆ కంపెనీలు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయి అని ఈవో చెప్పారు. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు కావలసిన ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ఎన్డీడీబీ ముందుకొచ్చిందన్నారు. 75 లక్షల విలువైన సామాగ్రిని ఉచితంగా అందిస్తోందని తెలిపారు. 2024 జూన్, జూలైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డైరీ అప్పట్లో తెలిపింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అగ్మార్క్ అధికారులు శాంపిల్స్ ని సేకరించి ఎలాంటి సమస్య లేదని తేల్చారని ఏఆర్ డైరీ ఫుడ్ క్వాలిటీ చెకింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి లెనీ తెలిపారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.